నెల్లూరు జర్నలిస్ట్ దినేష్ అనుమానాస్పద మృతి తీవ్ర విషాదంతో పాటు పలు అనుమానాలకు దారితీసింది. దినేష్ ఆత్మహత్య వెనుక మానసిక వేధింపులు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రేమించిన యువతితో మరో వ్యక్తి సన్నిహితంగా ఉండడం వల్ల దినేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వారు చెబుతున్నారు. 2 నెలల క్రితం కూడా దినేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం లభించిన సూసైడ్ నోట్లోని చేతిరాత దినేష్ది కాదని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత లేఖను ఉపయోగించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలో కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దినేష్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, చాటింగ్లను పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ హ్యాండ్ రైటింగ్ నిపుణులతో పరీక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు కోరుతున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ప్రత్యేక దర్యాప్తు చేపట్టి దినేష్ మృతికి గల అసలు కారణాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు, బంధువులు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మృతికి కారణమైన వ్యక్తులను శిక్షించి న్యాయం చేయాలంటూ దినేష్ అంతిమయాత్రలో బంధువులు, స్నేహితులు నిరసనలు వ్యక్తం చేశారు. మీ పైశాచిక ఆనందం కోసం ఆ స్నేహితుడి రోజు తగలబడ్డాడు. ఈ చితి ఏదుందో ఖచ్చితంగా ఆ దేవుడు మాకు కూడా సరైన రూపంలో చూపిస్తాడనే ఆ దైవ నిర్ణయంతో మేము ఉన్నామని చెప్పేసి మీకు నేను తెలియపరుచుకుంటున్నా. బిఎంకే, ఆర్జే బిఎంకే, ఈ చితి దీనికి ఆన్సర్ అతి త్వరలోనే నీ కుటుంబం నుంచే వస్తుంది, అది నేను చూస్తానని చెప్పేసి పత్రికాముఖంగా నేను తెలియపరుచుకున్నాను. ఖచ్చితంగా నిన్నటి నుంచి మేము ఈ కార్యక్రమంలో అన్నిట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి, వాళ్ళ బంధుమిత్రులకు సంబంధించినటువంటి తీసుకున్నారు యాక్షన్స్. మేము కూడా ఫ్రెండ్స్ అందరం కలిసి రేపే వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మాకున్న డౌట్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని వెంటనే తీసుకొని పోలీసు వారు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా కంప్లైంట్ని కూడా రేజ్ చేస్తాం. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ పోలీస్ అధికారులు మాత్రం 100% నమ్ముతున్నాం, గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రాసెస్లో జరగాలి, ఆత్మహత్య అది హత్య రూపంలో ఉన్నాయి, కొన్ని డౌట్స్ చెప్పారు. మార్నింగే పంచనామాలు కూడా జరిగాయి. పోలీస్ అధికారులు ఇంకా మాకు తెలియపరచలేదు. మాకున్న డౌట్ ఏమంటే దినేష్ చనిపోయినటువంటి ముందు రోజు 6 గంటల నుంచి 10 గంటల లోపల ఆ యొక్క సంబంధించినటువంటి బిఎంకేకి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రశాంతి కూడా వీడియో కాల్స్లో మాట్లాడారా, డైరెక్ట్ కాల్స్లో మాట్లాడారా, అసలు ఏముంది? అదేవిధంగా దినేష్ మొబైల్ని పోలీసు వాళ్ళు తీసుకొని ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసి, అంటే డిలీట్ చేశారు కొన్ని అని. అది ఎవరు డిలీట్ చేశారంటే, ఇంకొక ముఖ్యంగా చెప్తున్నా, ఉదయాన్నే 2 మహిళలు వెళ్తే దాంట్లో ఇంకో మహిళ రాణి ఈరోజు నా ఫ్రెండ్ తగలబడుతున్నాడే, వాడికి సంబంధించిన ఆ మహారాణి కూడా ఉందంట. సో ఆమె ఏమో డిలీట్ చేసిందో తెలియదు. కానీ పోలీసు వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నా, వెంటనే ఆ మొబైల్లో ఉన్నటువంటి డేటాని రీసైకిల్ చేసి దాంట్లో ఉన్నటువంటి మొత్తం తీస్తే ఖచ్చితంగా 6 నుంచి 10 గంటల లోపల జరిగినటువంటి సన్నివేశం ఏముందో, అతన్ని ఏ విధంగా హింసించారో ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మీ ద్వారా తెలుపుకున్నా. ఇదే విధానాన్ని కూడా మేము పోలీసు వారికి కూడా తెలియపరిచి వాళ్ళ మీద మ్యాక్సిమం తప్పు ఎవరు చేసుంటే శిక్ష పడే విధంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈరోజు మా అందరి మిత్రుడు దినేష్ గారు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పని మేము ఏ రోజు మా స్నేహితులందరం ఎవరు కలలో కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే దినేష్ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో, అందరితో నవ్వుతూ, ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా, అతను ఎటువంటి కల్మషం లేని చిన్నపిల్లోడి మాదిరి మా అందరితో కలిసిమెలిసి తిరిగేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనేది మాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కానీ సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు. దాన్ని మేము ఎంతో బాధపడుతూ మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా దినేష్ గారి చావుకి, వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని మేము మా మిత్రులందరం కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే పోలీసులు విచారిస్తున్నారు. వారి విచారణలో ఏవి తేలితే, నిజ నిర్ధారణలు తేలితే దాని ప్రకారం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పని వారితో పాటు వారి బంధుమిత్రులతో పాటు మీ స్నేహితులు కూడా
కోరుకోవడం జరుగుతూ ఉంది. వార్తా సేకరణే కాకుండా తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలలో మెరుగుపరుచుకుంటూ తనకంటూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించుకోవాలి అనేటటువంటి నేటి కాలం యువతకి ఆదర్శప్రాయంగా తన ఎంచుకున్నటువంటి బాటలో ఒక మెట్టు ఎక్కాడు అనుకున్నటువంటి ఈ తరుణంలో మరి అసలైన కారణమైతే ఏదైతే తెలియదు కానీ ఇంత చిన్న వయసులో అర్ధాంతరంగా తన తనువుని చాలించి ఆ పైలోకాలకి పయనిస్తాడు అని మాత్రం మేము ఊహించలేదు. ఏది ఏమైనప్పటికీ తను అర్ధాంతరంగా తన సహచరులని బంధుమిత్రులని అన్నింటికీ మించి వార్తా ప్రేమికులని శోకసంద్రంలో ముంచి వేశాడు అని మాత్రం చెప్పక తప్పదు. కొన్ని సందర్భాలలో యువతకి ప్రేరణగా నిలవాల్సినటువంటి వ్యక్తులే అర్ధాంతరంగా అసలైన కారణం కూడా చెప్పకుండా వదిలి వెళ్ళిపోవటం యువతని వారి భవిష్యత్తుని కూడా ప్రశ్నార్థకంగా మిగులుస్తుంది అని మాత్రం తెలియజేసుకుంటూ, కేవలం ఒక వ్యక్తి అన్నంత మాత్రాన వారి ఒక్కరికే సంబంధించినటువంటి ప్రాణం కాదది. ఆ ప్రాణంతో ఎంతోమంది ఎన్నో సంబంధాలు ముడిపడి ఉంటాయి అని మాత్రం యువత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఒక మంచి ఆప్తుణ్ణి, ఒక ఉత్సాహవంతమైనటువంటి యువకుణ్ణి పోంగొట్టుకున్నాము అని మాత్రం శోకాతత్పర హృదయంతో సెలవు తీసుకుంటాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.